ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా అద్భుతమైన టాపిక్ గానే మనం చెప్పాలి. సిపిఎల్లో రెండో మ్యాచ్ అనేది ఈక్విడా వర్సెస్ మరి గయానా అమెజాన్ వారియర్స్కి అయితే జరగబోతుంది. మొత్తం మీద వీరిద్దరికీ కూడా మరి ఇప్పుడు అంటే ఈ రోజు ఏం జరిగింది అంటే అక్వాంటే హోమ్ గ్రౌండ్లోనే జరగబోతుంది. మరి మొత్తం మీద అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి మనం తెలుసుకుంటే రేపైతే వర్ష సూచనలు అయితే ఎక్కడా కూడా లేవు. మొత్తం కూడా మరి ఫుల్ మ్యాచ్ అనేది మనమైతే చూడొచ్చు. ఈరోజు కొంతవరకు పడి మరి మ్యాచ్ అనేది అంతరాయంగా ఉండి తర్వాత గంట ఆలస్యంగా ప్రారంభమైన పూర్తి మ్యాచ్ అనేది మనం చూసాం. చాలా అద్భుతమైన టెన్షన్ మ్యాచ్ అనేది చూసాం. ఇద్దరు కూడా పోరాడారు, ఇద్దరు కూడా బాగానే ఆడారు అనేది మనం అయితే చెప్పాలి. మరి కొంచెం మనం మ్యాచ్లోకి అయితే ఇవ్వ ముందు ఈ వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంది. ఆ 100 లైక్స్ అనేది టార్గెట్ దాటిస్తే చాలా నాకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. మన ఛానల్ లింక్ న్యూ ఛానల్ అనేది పెట్టాను మరి టెలిగ్రామ్లో. అక్కడైతే వెళ్ళండి, వెళ్ళైతే అక్కడ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది అక్కడైతే ఇస్తాను. ప్రతిసారి కూడా మ్యాచ్ వీడియోస్ కానీ మరి అక్కడ ఏదైనా డ్రీమ్ లెవెల్ కానీ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా సరే నన్ను అయితే సపోర్టింగ్ అనేది చేయండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ అనేది ముందు వస్తూనే ఉంటాయి. మరి సిపిఎల్ అనేది జరుగుతుంది కాబట్టి సిపిఎల్ అనేది ముందు కూడా వస్తూనే ఉంటాయి. మళ్ళీ అయితే మీరు నాతోటి మరి మాట్లాడాలనుకుంటే కింద జాయినింగ్ బటన్ 29 రూపీస్ అనేది తీసుకుంటే చాలా బెస్ట్. మీ అందరూ కూడా మాట్లాడచ్చు. ప్యాక్ అనేది తీసుకుంటే మరి మీరు కూడా నా నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరైతే నాతో అయితే డైరెక్ట్గా అయితే మాట్లాడచ్చు. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే మరి మొత్తం మీద అక్వాంటోలోనే అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. 160 కానీ లేకపోతే 170, 180 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ రోజు కన్నా స్కోర్ కన్నా 180 కానీ చేస్తే చాలా గట్టిగా అయిన స్కోర్ గానే చెప్పొచ్చు, టఫ్ స్కోర్ గానే మనం చెప్పొచ్చు. మరి మొత్తం మీద 100 రన్ గా అయితే అనుకూలిస్తుంది. అటు ఫాస్ట్ బౌలర్ కానీ అటు స్పిన్నర్ కానీ చాలా వరకు కూడా అనుకూలిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. మరి మొత్తం మీద బలబలాల్లో అయితే చూసుకున్నా ఇక్కడ మరి ఈక్విడా పరిస్థితి ఎలాగుంది ఏమిటనేది చూసుకున్నా మొదటి నుండి కూడా మరి బ్యాటింగ్ లో అయితే అద్భుతంగా రాణించింది, కానీ బౌలింగ్ లో కూడా చాలా వరకు కూడా తప్పులు అనేది దొల్లాయి అనేది మనం చెప్పాలి. మరి వచ్చే మ్యాచ్ ఏమన్నా కింగ్ అందుబాటులో వస్తాడా లేకపోతే ఏమిటి అనేది అయితే చూడాలి. మరి మొత్తం మీద ఈ ఈక్విడా పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉన్నా సరే కొంచెం అయితే బౌలింగ్ లో అయితే కొంచెం వీక్నెస్ అనేది నాకు మరి కనిపించింది అనేది మనం చెప్పొచ్చు. ఓపెనర్లు అనేది సరిగ్గా రాణించకపోయినా జవాన్ అయితే చాలా అద్భుతంగా రాణించాడు. పవర్ ప్లే మొత్తం కూడా అద్భుతంగా రాణించాడని చెప్పొచ్చు. పవర్ ప్లే ఎప్పుడైతే అవుట్ అయ్యారో వీళ్ళు వికెట్స్ అనేది అయితే పతనం అనేది అయ్యింది. కానీ ఈ వికెట్స్ అనేది పతనం అయినా సరే ఆండ్రూ అయితే మరి హాఫ్ సెంచరీ అయితే కొట్టారు. మరి మొదటి డెబ్యూ మ్యాచ్ లోనే మరి పురాణ్ రికార్డ్ అనేది సమానం అయితే చేశాడని చెప్పొచ్చు. అంటే హాఫ్ సెంచరీ అనేది కొట్టడం కూడా జరిగింది. జవాన్ అయితే 25 పరుగులు అనేది మాత్రమే అయితే చేసాడనేది మనం చెప్పొచ్చు. మరి మొత్తం మీద బాగానే ఆడుతున్న జేమ్స్ కూడా చాలా అద్భుతంగా అయితే రాణించారని చెప్పొచ్చు. కొంచెం హార్డ్ హిట్టింగ్ అనేది కొట్టడం కూడా జరిగింది అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ మరి ఇటు పక్క ఆలిన్ అయితే చివరిలో చాలా అద్భుతంగా అయితే మరి రాణించారనేది మనం అయితే చెప్పొచ్చు. బాగానే మరి ఉందని చెప్పొచ్చు. అటు బౌలింగ్ లో చూసుకున్నా సరే అమీర్ గాని కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి కానీ మరి స్పిన్నర్స్ గానీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే స్పిన్నర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గానే అటు బౌలింగ్ అయితే వేసాడు. వికెట్స్ అనేది 4 వికెట్లు అని తీసాడు, కానీ చివరిలో వికెట్లు అనేది తీయకపోవడం చాలా వరకు కూడా రన్స్ అనేది ఇవ్వడం అనేది మనం అయితే చూసామని చెప్పొచ్చు. అది కట్టడి చేసుకొని వికెట్లు అని తీస్తే చాలా మంచిది. అంటే బౌలింగ్ లో టఫ్ గా ఉన్నా సరే ఈ జట్టుకి అనేది కొంచెం వీక్నెస్ గా అయితే మనకైతే కనిపిస్తుంది. కానీ ఒకటి బ్యాటింగ్ లో అయితే
చాలా చాలా బెస్ట్ గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా బెటర్ గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ నెక్స్ట్ జట్టుకి అయితే అమెజాన్ వారియర్స్. మరి పరిస్థితి ఏంట్రా అమెజాన్ పరిస్థితి అంటే తీహార్ కెప్టెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి స్పిన్నర్ కూడా అద్భుతంగా మరి రాణిస్తున్నారని చెప్పొచ్చు. హోప్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి రాణిస్తున్నాడు అనేది మనం అయితే స్పష్టంగా మనం చెప్పొచ్చు. హార్డ్ హిట్టింగ్స్ గా కూడా ఉన్నాయని చెప్పొచ్చు. హెడ్ మేర్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి చెప్పొచ్చు. మరి హాయ్ బాబీ అయితే సిపిఎల్ లో మరి రికార్డ్స్ అనేది ఉన్నాయి. చాలా వరకు కూడా డీప్ గా ఆడగలడు, బాగానే మరి అయితే హార్డ్ హిట్టింగ్స్ కూడా చేయగలడు అనేది మనం చెప్పొచ్చు. మరి కాన్ విషయంలో గానీ కాన్ అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే ఫామ్ లో అయితే లేదు. ఖచ్చితంగా సరే ఫామ్ వస్తే చాలా అద్భుతంగా మరి రాణిస్తాడు. హార్డ్ హిట్టింగ్ కూడా ఇతనైతే చేయగలడు అనేది మనమైతే స్పష్టంగా మనం అయితే చెప్పాలి. తెలిసినంత వరకు కూడా గుర్రాజ్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఓపెన్ గుర్రాజ్ కి ఇచ్చే ఛాన్స్ ఉందేమో అనేది నాకైతే అనిపిస్తుంది. లేదంటే ఐబికి ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏమిటనేది చూడవలసిన పరిస్థితి ఉంది. హార్డ్ హిట్టింగ్స్ కూడా ఈ జట్టుకి అయితే ఉందని చెప్పొచ్చు. బ్యాట్ గానీ మరి ఫుల్ గానీ రిఫర్ గానీ ముగ్గురు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం అయితే సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఇతను కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది అయితే చేయగలని చెప్పొచ్చు. మొత్తం మీద ఆల్రౌండర్స్ కోటాలకు వస్తే మాత్రం చాలా అద్భుతంగా మరి ఇక్కడైతే రాణిస్తున్నారని చెప్పొచ్చు. బౌలింగ్ లో అయితే మెయిన్ స్పిన్నర్ అయితే మరి నాకు తెలిసినంత వరకు కూడా మరి తిహార్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే మనం చెప్పాలి. మోటీ కూడా వెరీ వెరీ స్పిన్నర్ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి రాణిస్తున్నారని చెప్పొచ్చు. జాన్సన్ అయితే మరి అదర్స్ మధ్య కొడుతున్నారని చెప్పొచ్చు. మొన్నైతే సౌత్ ఆఫ్రికా అండ్ దక్షిణాఫ్రికాలో చూసుకున్న వికెట్స్ అనేది అత్యంత వికెట్స్ అనేది తీయడం చాలా అద్భుతంగా మరి ఇక్కడైతే మరి రాణించడం. మెయిన్ బౌలర్ అయిన మరి ఇక్కడైతే జోసెఫ్ అనేది ఉన్నాడు. మరి ఎలా రాణిస్తారు ఏమిటని చూడాలి. అటు హార్డ్ హిట్టింగ్ ఇటు బౌలింగ్ లో కూడా నెంబర్ 1 గానే ఉన్నారనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు గెలుస్తారు అంటే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ గయానా వారియర్స్ కి అయితే మంచి ఛాన్స్ ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. మరి మీ అండ్ మీ సంగా